హలో అండి అందరికీ. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న ఓపిక లేక బాగాలేక పోస్ట్ చేయలేదు, ఈరోజు చేస్తున్నాను. నీకేంటమ్మా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పనంతా వాళ్ళే చేస్తారు, నీకేమి వాళ్ళతో చేపించడమే పని అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం వల్ల, వాళ్ళు కొద్దిగా పెద్దగా అవ్వడం వల్ల అందరూ నన్ను అలాగే అంటున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు చేసేదానికన్నా రేపు పొద్దున వాళ్ళకి చేసేదే ఎక్కువ ఉంటుందండోయ్. ఎందుకంటే నిన్న బాగలేదని చెప్పి పెద్దమ్మాయిని అయితే ఇంట్లోనే ఉండమని చెప్పినాను. చిన్నమ్మాయి ఒకటే స్కూల్కి వెళ్ళింది. తను ఎంత పని చేస్తున్నా కూడా అన్నీ నేనే చెప్పాల్సి వస్తూ ఉందండి. నేను ఒక్కదాన్ని చేసుకునే పనిని వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు. మా వారు, మా అమ్మాయి, ఇంకా బబ్లు ముగ్గురు చేస్తున్నారంటే బబ్లు కూడా స్కూల్కి వెళ్ళలేదు నిన్న. ఎందుకంటే టిఫిన్ కొద్దిగా లేట్ అయింది. అది కాక అమావాస్యకి మేము ఇంట్లో పూజ చేసి మా అత్తమామలకి అయితే నైవేద్యం పెట్టి కాయ అయితే కొడతామండి. ఎప్పటి నుంచో ఇలాగా మా అత్త చేసుకొని వస్తాండే మా అత్తయ్య. ఇంక అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకొని వస్తున్నాను. కానీ ఒక్కదాన్నే నేను ఇంత పని చేసుకున్నా కూడా ఎవరికి తను ఇంత చేస్తుంది కదా అని ఎవ్వరు అనుకోలేదు. కానీ ఒకరోజు నేను బాలేక పనుకోవడం వల్ల వీళ్ళు ముగ్గురు ఇంత కష్టం పడుతున్నారు. దాంట్లో ప్రతి ఒక్కదానికి ఇది ఎలా చేయాలా, అదా ఎలా చేయాలా, ఏమిటి ఎలాగాని 20 క్వశ్చన్స్ అడుగుతున్నారు. చెప్పడానికి నాకు చాలా పేర్చిందండి. వీళ్ళకి చెప్పి చేపించడం కన్నా నేనే చేసుకోవడం ఎంతో బెటర్ కదా అనిపించా. నిజమే కదండి. ఏదైనా పని ఒకరికి చెప్పి చేపించడం కన్నా మనం చేసుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది కదా. ఇంకా అమావాస్య రోజు మిషన్కి కూడా పూజ చేస్తానండి. ఇంకా మిషన్కి అన్నీ పూజ చేసి లాస్ట్కి ఇంకా టిఫిన్ అయితే నేనే చేసి గొంతు పగనాలు చట్నీ చేసినాను ఈరోజు. చాలామంది ఇలాగే అంటుంటారు. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా అమ్మలుగా మన పనులు మనకున్నే ఉంటాయి కదా. వాళ్ళు ఏదో పైనే వాటంగా పై పనులు చేస్తుంటారు. కానీ అన్నీ చేసుకోవాల్సింది మనమే. ఇంకా మా వారైతే మామూలుగా అస్సలు పూజ దగ్గరికి వెళ్ళరు. కానీ ఈరోజు నాకు బాగాలేదు అని చెప్పి ఇంకా కష్టపడి తండ్రి, బిడ్డ, కొడుకు ముగ్గురు కలిసి పూజ అయితే కంప్లీట్ చేసిరండి. నాకైతే కూడా మనసు అక్కడికి పోవటం లేదు, ఇక్కడికి పోవటం లేదు. ఏందిరా నాకు ఈ పరిస్థితి అనేది అట్లా అనిపించా. కానీ ఎలాగోలా చేశారు కదా, అందుకైతే నేను హ్యాపీనే అండి. పిల్లలకి అప్పుడప్పుడు మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా కూడా వాళ్ళు ఇలా పూజల దగ్గరికి వచ్చి పూజలు చేస్తుంటే దానికి చాలా సంతోషంగా ఉంది. దేవుణ్ణి ఎప్పుడు ఒకటే కోరుతానండి, అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని. ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉండాలనుకుంటాను. ఎక్కువగా హెచ్చలికి పోను. వాళ్ళు ఎలా ఉన్నారే, వీళ్ళు ఎలా ఉన్నారే, మనము అలాగే ఉండాలని ఎప్పుడు అనుకోనండి. మాకున్న దాంట్లో మేము ఎప్పుడు తృప్తిగా సంతోషంగానే ఉండాలనుకుంటాను. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ మాత్రం ఎప్పుడు ఉండకూడదండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.